హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ రియల్ స్టోరీస్ అండి. ఆలుమగలు సీరియల్ స్టోరీ ఎపిసోడ్ 4 అండి ఈరోజు. అలా ప్రమేయ్ కళ్ళు తిరిగి పడిపోతుంది. అయితే రక్తం కూడా కొంచెం వస్తుందండి. ఇదంతా అమ్మకు తెలీదు. జస్ట్ కొట్టానంతే అనుకొని బయటికి వెళ్తుంది. అయితే ఆ సమయంలో సీత ఒక్కటే ఉంటుంది. సీతకు భయం వేస్తుంది. తను అమ్మని అరుస్తుంది. అయితే ఆ అరుపు అమ్మకి వినపడదు. తనని ఎవరు బాగా చూసుకోకపోయినా సీత మాత్రం ఆ ఇంట్లో ఎవరు బాధపడినా కూడా ఓర్చుకునేది కాదనమాట. తను బాధపడేది. అయ్యో ఏమైపోతుందో అక్కకేనో కొంచెం బాధపడుతుంది. బయటకే సీత కొంచెం గట్టిగా సీరియస్గా కనబడినా మనసు చాలా మంచిదండి. అయితే అక్కను నీళ్లు చల్లి లేపుతుంది. అక్క లేవలేదు. కంగారు పడుతూ లేచి అమ్మని తీసుకొని రావడానికని వెళ్తుంది. అయితే ఎదురుగా ఇంటి లోపలికి సీత మేనత్త వస్తూ ఉంటుంది. పని నుండి అప్పుడే తను ఇంటికి వస్తూ ఉంటుంది అనమాట. ఎదురు పడేసరికి ఆమెను క్రాస్ చేసుకొని తనను తప్పించుకొని అమ్మని తీసుకురావడానికి వెళ్తుంది సీత. అయితే ఏమైందే అని అడిగితే కూడా టెన్షన్లో తను నోరు విప్పి చెప్పడానికి భయపడి సరిగ్గా రాదు వాయిస్. అయితే లోపల కళ్ళు తిరిగి పడి ఉన్న ప్రమీని చూసి ఇక మేనత్త అరుపులు స్టార్ట్ చేస్తుంది. అయితే సీత అరవలేక కాదు, అందరికీ తెలిస్తే వాళ్ళ అమ్మకి చెడ్డ పేరు వస్తుందని సీత సైలెంట్గా ఉండిపోతుంది. అక్కని లేపడానికి ట్రై చేస్తుంది. చాలా వరకు ప్రయత్నించింది, బట్ అది కుదరలేదు. అయితే అమ్మని తీసుకురావడానికి అందుకనే బయటికి వెళ్ళింది. ఇంతకీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది అనే సందేహం వస్తుంది కదా. బయట ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఆమె కూరగాయలు తీసుకుంటూ ఉంటుంది. లోపల జరిగిన విషయం అమ్మకి తెలియదు కదా. పాపం తనేదో తన పనిలో ఉంటుంది. ఇది ఇలా ఉండగా అత్త అరిచే అరుపులు అందరికీ వినపడి అందరూ అమ్మతో సహా ఇంటికి వస్తారు. ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నారు అని అందరూ అడుగుతారు. ఏమనమ్మా, నేను పని నుండి రాగానే సీతాప్రమి మాత్రమే ఉన్నారు. బిడ్డ కళ్ళు తిరిగి పడిపోయిందమ్మా. నన్ను చూసి సీత పరిగెత్తింది. ఎందుకో తననే అడగండి అమ్మా అని అంటూ పాడుతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట. అయితే అమ్మ లోపలికి వచ్చి ఫస్ట్ ఆ ఏడు పాపు అంటే నీ ఉద్దేశం ఏంటి? సీత ఏదో చేసిందని అనుకుంటున్నావా? తెలిస్తే మాట్లాడు, లేకపోతే నోరు మూసుకొని ఉండు అని సీత మేనత్తని రత్న అరుస్తుంది, తిడుతుంది. దానికి మీరందరూ చనువు వల్ల అలగడం ఎక్కువైపోయింది. దానికి అంటే అక్కడ ప్రమీకి మీరందరి చనువు వల్ల అలగడం ఎక్కువైపోయింది. చెప్పిన మాట వినట్లేదు అని నేనే కొట్టి కోపంతో తోసేశాను. అది గోడకు తగిలి కింద పడిపోయింది అని అమ్మ చాలా లైట్గా తీసుకుంటుంది. ఈ విషయానికి అంతా సీరియస్గా తీసుకోదు. అంత లోపల పక్కింటి అబ్బాయి సీతతో కలిసి రిక్షా తీసుకొని వస్తారు. అంటే సీత వెళ్ళి పక్కింటి అన్నని హెల్ప్ అడిగి అన్న అక్కలా పడిపోయిందని చెప్పి ఇద్దరు కలిసి వెళ్ళి రిక్షా తీసుకొని వస్తారన్నమాట. రిక్షా తీసుకొని వస్తే అమ్మ ప్రమీని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అమ్మ అని సీత అంటుంది. అందుకు అమ్మ సరే తీసుకెళ్ళు అని కొంచెం డబ్బు తెచ్చి ఇస్తుంది. అమ్మ హాస్పిటల్కి రాదు. సీత, అత్త, పక్కింటి అబ్బాయి అంటే సీత, అత్త, ప్రమీ ముగ్గురు కలిసి ఒక రిక్షాలో వెళ్తే పక్కింటి అబ్బాయి సైకిల్లో హాస్పిటల్కి వెనకాల వెళ్తాడు, తీసుకొని వెళ్తారు అలా ప్రమీని. హాస్పిటల్లో కూడా సీత అత్తతో ఏమీ మాట్లాడదు. ఎందుకంటే తన ఆలోచన అంతా ప్రమీ మీదనే ఉంటుంది. ఏం అడిగిందో ఏం జరిగిందో అని. అయితే డాక్టర్ ఏం కాలేదులేమ్మా, ఒక చిన్న ఇంజెక్షన్ వేసి చిన్న బ్యాండేడ్ ఒకటి వేసి పంపిస్తాను, ఇంటికి వెళ్ళగానే ఎంత సర్దుకుంటుంది అని చెప్తాడు. మళ్ళీ అదే రిక్షాలోనే ఇంటికి తీసుకుని వచ్చి ప్రమీని పడుకోబెడతారు. సీత మేనత్త రత్నతో గొడవకు దిగుతుంది. నువ్వు పిల్లల్ని కన్నావా, కక్కావా? అలా కొడతారా పిల్లల్ని? నువ్వేమనుకుంటున్నావు నీ మనసులో? నువ్వు వదినైనా కూడా నేను ఇలా చేస్తే నాకు ఇష్టం ఉండదు, నువ్వు ఇలా చెయ్యొద్దు, అది ప్రమీని అసలే నువ్వు కొట్టొద్దు అని చెప్పి రత్నతో గొడవకు దిగుతుంది ప్రమిళ అని చెప్పి గొడవ పెట్టుకుని సీత అదంతా ఏం పట్టించుకోకుండా స్నానం చేసుకొని దీపం పెట్టి బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళిపోతుంది. సీత మేనత్త అంత మాట్లాడినా రత్న కూడా ఏం జవాబు చెప్పదు. తన పనేదో తను చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఇక చాలా ఆపు, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు, ఇంకా ఆపు అని అంటుంది రత్న. అక్కడితో ముఖం మార్చుకొని ఒక మూలకు వెళ్ళి కూర్చుంటుంది మేనత్త.
ప్రమి అప్పుడు నిదానంగా లేచి కూర్చుంటుంది. ఇదిగో దానికి నీ పోలికలే వచ్చాయి. అలగటం, ముఖం మార్చుకోవటం, తనదే సాగే వరకు సాధించడం. ఏంటిదంతా? ఏమైనా బాగుందా ఇదంతా అని రత్న గట్టిగా అరుస్తుంది. అయితే సీత మేనత్త, నీ పిల్లల్ని నువ్వు అరిచి భయం పెట్టుకో, నాకెందుకు చెప్తున్నావు అని తనతో మళ్ళీ అరుస్తుంది. నీతో తిరిగే తను అలా అయింది అని అంటున్నాను అని ఇంకొకసారి గట్టిగా అంటుంది. రత్న ఇదంతా జరిగేటప్పుడు సీత లోపలికి వస్తుంది. వెంటనే అమ్మ, ఏం తెలియని పిల్ల మీద నింద వేయాలనుకున్నావు? ముందు వెనక చూసుకునే పని లేదా? చెప్పు సీత, ఒక్కతే ఉండింది ప్రమి దగ్గర అని అందరి ముందు చెప్తే సీత, అందరూ ఏమనుకోరు సీతని? నువ్వు చెప్పు, నీకు తప్పు అని అనిపించలేదా అని సీత మేనత్తని రత్న గట్టిగానే అరుస్తుంది. మేనత్త ఏం మాట్లాడకుండా సైలెంట్గానే ఉంటుంది. అయితే ఇవేవి ఇంకా నాన్నకు తెలీదు. సరేలే, మా అన్న రాని చెప్తాను నీ కథ సీత కథ అంటుంది సీత మేనత్త. నువ్వు మీ అన్నకైనా చెప్పుకో, ఎవరికైనా చెప్పుకో, నిజంగానే చెప్పు ఏదైనా కూడా, అంతేగాని లేనిపోనివన్నీ పిల్లల మీద వేసి రుద్దొద్దు అని చెప్తున్నాను అని రత్న సీత వాళ్ళ మేనత్తతో అంటుంది. ఎపిసోడ్ క్లోజ్ అండి. ఇప్పటిదాకా విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. సైనింగ్ ఆఫ్ యువర్ కుసుమ. థ్యాంక్ యూ.